ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. కంటిన్యూ. నమస్తే మాస్టర్. నా పేరు మల్లీశ్వరి. నేను తిరుపతి నుంచి మాస్టర్స్. ఫస్ట్ మన గురువు గారు డాక్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నటువంటి జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ మరొక్క మారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అద్భుతమైనటువంటి 3 గంటల ధ్యానం గురువు గారు చెప్పినటువంటిది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 3 ఆచరించాలి. ఆ మూడిట్లో మొట్టమొదట ధ్యానం, తరువాత స్వాధ్యాయం. ఈ 2 ఎంత చేసినా సజ్జన సాంగత్యం అన్నది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా ఎలా యూజ్ చేయాలి, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది తెలియకపోతే పిచ్చోడి చేతిలో ₹1,00,00,000 ఉన్నా సరే వాడు దాన్ని ఏం చేస్తాడు, చీల్చి అక్కడ పడేస్తాడు అన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఆ జ్ఞానం కూడా ఎలాంటిది అంటే సజ్జన సాంగత్యం ఉన్నప్పుడే దాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఇక్కడ ధ్యానం ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే శక్తిని తీసుకుంటున్నాం. ఆ తీసుకున్నటువంటి శక్తిని ఎలా ఉపయోగించాలి తెలుసుకోవాలి అంటే తరువాత ఉన్నటువంటి ఆ 2 చేసినప్పుడే, ఆ స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేసినప్పుడే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది చక్కగా మనం వినియోగించుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు కూడా సజ్జన సాంగత్యం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మన పత్రి సార్ మాటల్లోనే మనం ఎన్నో సార్లు శంకరాచార్యులు గారి భజగోవిందంలో ఇదే విన్నాము. ఎన్ని లోకాలు తిరిగినా సరే సజ్జన సాంగత్యం అన్నది లేకపోతే ఎంతగా ఉంటుంది మన జీవితం. ధ్యానాన్ని చేసిన తర్వాత కూడా ఆ సజ్జన సాంగత్యానికి అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజు ఈ సజ్జన సాంగత్యాన్ని నిర్వహించుకున్నటువంటి గ్రూప్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ, మన శ్రీదేవి మేడం గారికి, ఆమె ఏదైతే ఈ 10 గంటల ధ్యానం అనేటటువంటిది గొప్ప సంకల్పంతో ముందుకెళ్తోందో ఆమె సంకల్పానికి శతకోటి వందనాలు తెలియజేస్తూ శైలజ మేడం నాకు గారు. ఈ అవకాశం శైలజ మేడం గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం మాస్టర్స్. నిజంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలా అంటే ఈ రోజుల్లో అందరం ఏమైపోతున్నామంటే కాలం కంటే వేగంగా పరిగెత్తున్నాం. దానికంటే వేగంగా మానవుడు పరిగెత్తున్నాడు. పోనీ పరిగెత్తుతున్నా సరే మన యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే మళ్ళీ అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉంది. ఏదైనా ఇన్ని క్లాసులు వింటున్నాం, ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాం, ఇన్ని పుస్తకాలు చదువుతున్నాం, మనలో ఏదైనా మార్పు అన్నది ఉందా అంటే అది మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చాలా మందితో కలిసామనుకోండి, మేము రోజుకి ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నామండి, మేము రోజుకి ఇన్ని క్లాసులు చెప్తున్నాము, ఓకే చెప్తున్నారు, మరి మీ లైఫ్ లో ఉన్నటువంటి మార్పు ఏంటి? మనం ఏది పని చేసినా ఈ రోజు మీరు క్లాసులు నిర్వహిస్తున్నా, ఈ రోజు నేను క్లాస్ చెప్పడానికి వచ్చినా సరే దీనికి మూల ఉద్దేశం ఏంటి అంటే మన ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే. మన ఫిజికల్ గా ఏదో నేమ్ వచ్చేస్తుంది, నేను ఒక 1000 క్లాసులు చెప్పాను, నేను ఒక 10 గంటలు ధ్యానం చేస్తున్నాను, ఇదే మనకు కావాల్సింది. లేదంటే మన రోజుకి కనీసం ఒక 5% అయినా, లేదు 1% అయినా మన జీవితంలో నిన్న కంటే ఈ రోజు కంటే రేపు మార్పు అన్నటువంటిది ఉన్నప్పుడే నిజంగా మనం సాధన చేస్తున్నట్టు, నిజంగా మనము స్వాధ్యాయం చేస్తున్నట్టు, నిజంగా మనము సజ్జన సాంగత్యంలో ఉన్నట్టు అన్నమాట. అదే మాస్టర్స్ మనం చేయాల్సినటువంటిది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా మనము చేస్తున్నటువంటి పనిలో ముఖ్యంగా మొట్టమొదటిది ఆచరణ అన్నది ఉందా లేదా? అందరికీ అన్ని తెలుసు. మనం ఈరోజు జూమ్ లో చెప్తున్న విషయాలు 1% అయితే వినేటటువంటి వాళ్ళకి 100% తెలుసు. ఇక్కడ తెలియని వాళ్ళంటూ కొత్తగా మనం చెప్పేటటువంటిది
ఏమీ లేదన్నమాట. అందరికీ అన్ని తెలుసు మాస్టర్స్. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఆచరణ మాత్రమే. అలాంటి ఆచరణలో మనం ఉన్నామా లేదా? నేనేదైతే చెప్తున్నానో దాన్ని నేను పాటిస్తున్నానా లేదా? ఎప్పుడైతే దాన్ని మనం ఆచరిస్తామో నిజంగా మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులొస్తాయి మాస్టర్స్. అలాంటి మార్పులొచ్చినప్పుడు మన జీవితమే ఒక రోల్ మోడల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నేను ఇలా అనేసి మనము చెప్పాల్సినటువంటిది ఏమీ లేదన్నమాట. మనల్ని చూస్తూనే ఓ వీళ్ళు ఇలా ఉన్నారు అంటే వీళ్ళేం చేస్తున్నారు అని మనల్ని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేస్తారనమాట మనల్ని గూడా. ఓ వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది? వీళ్ళ ఎలా దినచర్య ఎలా ఉంది? అనేటటువంటిది చూసి వాళ్ళే అప్పుడు అడుగుతారు. మీరేం చేస్తున్నారు? మేము కూడా ఏం చేయాలి? ఎలా ఉండాలి? అలాంటి రోల్ మోడల్‌కి మనం వచ్చేయాలన్నమాట. మన నోటితో ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి కూడా మన యొక్క మాట విధానం చూసి, మనం నడుచుకునేటటువంటి మన ప్రవర్తన చూసి ఆటోమేటిక్‌గా వాళ్ళకి మార్పు అనేటటువంటిది రావాలి మాస్టర్స్. అలా రావాలి అంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనం కనీసం మనం 100% ఉండాల్సిన అవసరం లేదు. రోజుకి 1% అయినా నిజంగా మనల్ని మనం మార్చుకోగలిగితే అద్భుతంగా మన కుటుంబాన్ని మనం మార్చుకోగలం. నిజంగా ఫస్టు మారాల్సింది మనమే గదా! అలా కాకుండా మన సమస్యలన్నిటిని ఇలాగే పెట్టేసుకొని కుటుంబంలో ఎన్నో సమస్యలుంటాయి. మనలో ఎన్నో సమస్యలుంటాయి. అవన్నీ అలాగే పెట్టేసుకొని నేను సమాజాన్ని మార్చేస్తాను అంటే అది కాదు మాస్టర్స్. ఫస్ట్ మనకు కావాల్సింది మనము రోజు రోజుకి కొంచెమైనా మనలో మార్పనేది వస్తోందా? ధ్యానంకి ముందు మన జీవితం ఎలా ఉంది? ధ్యానం తరువాత మన జీవితం ఎలా ఉంది? అనేటటువంటిది చక్కగా మనల్ని 1 మార్క్ అయినా రోజుకి పెంచుకుంటూ ఉండాలి. నిన్న ఒక మార్క్ వచ్చింది నాకు. ఓకే. ఈరోజు 1 మార్క్‌లోనే గాదు. 2 మార్క్స్ వచ్చిందా? రేపటికి 3 మార్క్స్ వచ్చిందా? అలా చెక్ చేస్తున్నప్పుడే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అది అనుభవించేటటువంటి మనకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే, ధ్యానం అనేటటువంటిది ఒక స్థితి కాదు. అది, అది ఒక జీవన విధానం. మనం నడిచే ఆ నడకలో కావచ్చు, తినే తిండిలో కావచ్చు, మాట్లాడే మాటల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆ ఎరుక అనేటటువంటిది ఉన్నప్పుడే మనం చెప్పిన మాటకి ఆ వాల్యూ అనేటటువంటిది ఉంటుంది మాస్టర్స్. ఎందుకు అంటే, ఈ రోజు చూస్తే మానవుడు ఉరుకుల పరుగుల జీవితంలో పరిగెత్తున్నాడు. మామూలు పరుగులు కాదు. ఎక్కడ చూసినా పరుగులు, పరుగులు, పరుగులు పెడుతూనే ఉన్నాడు మాస్టర్స్. ఏ పని చేయాలన్నా సరే, ఎక్కడ గాని ఏదైనా చిన్న పని జరగలేదనుకోండి టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యో! ఏదైనా ఒక చిన్న షాప్‌కెళ్లారనుకోండి, లేదైనా ఒక ఆఫీస్‌కెళ్లారు. అక్కడ ఆ పని జరగలేదంటే, అయ్యో! ఆ పని జరుగుతుందో జరగదో, అయ్యో! లేట్ అయిపోతుంది, అయ్యో! అనేటటువంటి టెన్షన్ వచ్చేస్తుందన్నమాట. అంటే ఆ భయం అన్నమాట. చిన్న పని కొద్దిగా లేట్ అయితే ఏమైపోతుందో ఏమో అనేటటువంటి ఒకానొక భయాన్ని క్రియేట్ చేసేసుకుంటున్నారన్నమాట. ఏదైనా ఒక చిన్న సమస్యొచ్చిందనుకోండి, నాకే ఉంది. లేదా నాకే బీపీనో, షుగరో ఏదో వచ్చిందనుకోండి, టెన్షనొచ్చేస్తుంది. అయ్యో! నెక్స్ట్ ఏమైపోతుందో, నెక్స్ట్ ఎలాంటి రోగాలొచ్చేస్తుందో, ఏమి ఇబ్బందొచ్చేస్తుందో అనేటటువంటి భయమన్నమాట. అంటే దాదాపుగా మనిషి విలువైనటువంటి వర్తమానాన్ని వదిలేస్తున్నాడు. సార్ చెప్పిందెప్పుడు మనం ఎలా అంటే వర్తమానంలో ఉండమని జెప్పాడు. జరిగిపోయిందా? ఓకే. జరిగిపోయినటువంటి దీంట్లో మనం పెద్ద దేశానికి ఒక మహారాజు గావచ్చు, మహారాణి గావచ్చు. అదంతా గతం. గతం గతః మనకేం అవసరం లేదది. అంటే గతంలో జరిగిపోయినటువంటి విషయాల్లో మనం ఎలా మంచిగా అయినా ఉండొచ్చు, చెడుగా అయినా ఉండొచ్చు. మన కష్టాలైనా ఉండొచ్చు, సుఖాలైనా ఉండొచ్చు. అయినా సరే గతాన్ననేటటువంటిది ఎప్పుడైతే వదిలిపెడతామో, ఆ గతాన్ని విగతం చేస్తామో అప్పుడు మనకొచ్చేటటువంటిది అక్కడ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, ఆ గతంలో జరిగినటువంటి ఏదైతే వాళ్ళు ఎన్నో పడింటారు కష్టాలు గావచ్చు, సమస్యలు గావచ్చు. ఎవరైనా కనపడనియండి, ఆ గతాన్నే చెప్పుకుంటూ ఉంటారు.
మీకు అలా అంటే అక్కడ ఏం చేస్తుంటారంటే సానుభూతి కోరుకుంటుంటారు. నేను వచ్చి అమ్మా మీరు కనపడినారా అనేసి నా సమస్యలన్నీ అది ఎప్పుడు దాదాపు 20 ఏళ్లకు ముందు జరిగిపోయింది. అక్కడ కూర్చొని నేనేం మీ దగ్గర ఏం చేస్తాను అమ్మా నాకు 20 ఏళ్లకు ముందు నాకు అలా జరిగింది ఇలా జరిగింది అని నా ఎనర్జీని పాడు చేసుకుంటాను. ఆ విలువైనటువంటి సమయాన్ని మీ యొక్క ఎనర్జీని కూడా పాడు చేస్తూ మీరు కూడా ఎలా ఉంటుందంటే ఏదో అమ్మాయి చెప్తోంది కదా అని దానికి మీరు ఇంకొక ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వడము లేదా ఏదో ఒక సమాధానం ఇవ్వడము ఇలా ఆ గతం అనేది ఎప్పుడైతే నా మైండ్ లో ఉంటుందో లేదా మన మనసులో ఉంటుందో అక్కడ మనము ఎప్పుడు వర్తమానంలో ఉన్నాం మాస్టర్స్. అక్కడ ఏముంటుందంటే గతం అనేది ఉన్న చోట ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఉంటుంది అక్కడ. ఎందుకు ఆ భవిష్యత్తులో ఈ బాధలు ఎలా వస్తుందో నిన్న అన్ని కష్టాలు పడ్డాను కదా, నిన్న అన్ని దెబ్బలు పడ్డాను కదా, రేపేం జరుగుతుందో. అంటే చూడండి ఇక్కడ వర్తమానాన్ని వదిలేస్తున్నాం, ఈ రోజును వదిలేస్తున్నాం. ఈ రోజును వదిలేసి నిన్న ఉన్నటువంటి ఆ కష్టాలు బాధల్లో నుంచి రేపేం జరుగుతుందో అనేటటువంటి భయాన్నే క్రియేట్ చేసుకుంటాం. అయ్యో అలా జరుగుతుందేమో, అది జరుగుతుందా లేదా తెలియదు. ఎందుకంటే మన వాస్తవానికి కేవలం మనమే సృష్టికర్తలం ఇక్కడ, వేరే ఎవరు కాదు. మా అమ్మ కాదు, మా నాన్న కాదు, నా భర్త కాదు, నా పిల్లలు కాదు, లేదంటే నా అత్తమామలు ఎవరు కాదు. ఈ రోజు అయితే మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ రోజు ఏం జరిగినా సరే ఈ రోజు మనం ఆనందంగా గడుపుతున్నామా, ఓకే దానికి మనమే కారణం. లేదు ఈ రోజు మనం దుఃఖంలో ఉన్నామా, దానికి కూడా మనమే కారణం అనేటటువంటిది ఆ ఎరుక ఎప్పుడు ఉండాలి మనకి. అంతేగాని నేను ఈరోజు పడేటటువంటి కష్టాలకైనా నేను ఈరోజు పడేటటువంటి సుఖాలకైనా వేరెవరో కారణం, వాళ్ళ ద్వారా నేను ఇన్ని సమస్యలు పడుతున్నాను అని ఎప్పుడైతే మనము అలాంటి ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం మాస్టర్స్. జస్ట్ గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేస్తుంటాం కానీ ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటి ఎదుగుదల కానీ మనలో ఉండదు మాస్టర్స్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమి జరుగుతున్నా సరే మన జీవితంలో ఆ యొక్క జరిగేటటువంటి ప్రతి మార్పులకి కేవలం ఎవరు కారకులు అంటే మనం మాత్రమే అనేటటువంటిది తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం గతంలో ఉండం, గతాన్ని వదిలిపెట్టేస్తాం. మనకు అవసరం లేదు, అయిపోయింది కదా, ఆ గతాన్ని మనకు అవసరం లేదు. సరే నేను గతంలో ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాను, ఈ రోజు నేను ఒక అడుక్కు తినేదానిలాగా వచ్చాను. నేను అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ముందు జన్మలో ఒక రాజుని నాకు అన్నం పెట్టండి అంటే ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టారన్న బట్ పిచ్చి దానిలాగా ఇంకా మంచిగా రెండు తిట్లు తిడతారన్నమాట. లేదంటే 2 దెబ్బలు వేసి పంపిస్తారు ఎక్కడైనా చెప్తూ ఉంటే. అంటే చూడండి, అంటే మనకు వినడానికి గతాన్ని తలుచుకొని మాట్లాడడానికి వినడానికే మనకు అంత ఇదిగా అనిపిస్తే, కానీ నిజంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరము ఎక్కడున్నాము, దాదాపుగా ఆ గతంలో జరిగినటువంటి వాటిలోనే ఉండిపోయాం అన్నమాట. కాబట్టి మాస్టర్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఆ గతంలో ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతటిని మైండ్ లో ఖాళీ చేస్తే ఈ మైండ్ అనేటటువంటి బౌల్ ని చక్కగా శుభ్రం చేసుకుని దాన్ని ఎప్పుడైతే ఖాళీగా పెట్టుకుంటామో అక్కడ ఆ గతం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో రేపు అనేటటువంటిది భయం 1% కూడా ఉండదు మాస్టర్. ఎందుకు అంటే నేచర్ అనేటటువంటిది మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏది కావాలన్నా ఎంత ఇవ్వాలన్నా సరే ఆ ఇవ్వడానికి ఆ నేచర్ రెడీగా ఉంది. నేచర్ రెడీగా ఉన్నప్పుడు ఇవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే ఆ మైండ్ అనేటటువంటి బౌల్ ని నీట్ గా శుభ్రంగా ఖాళీ చేసి పెట్టుకోవాలి. లేదు నేను చెత్త అంతా నింపేసుకున్నాను ఆల్రెడీ, ఆ గతంలో ఉన్నటువంటి చెత్తనంతా ఆ బౌల్లో పెట్టుకున్నప్పుడు ఈ వర్తమానంలో వచ్చేటటువంటి ఆ బహుమతులు నాకు రావాలి అంటే ఆ బౌల్లో ప్లేస్ లేదు, ఆ గిన్నెలో ప్లేస్ లేదు. ఆ గిన్నెలో వాళ్ళు నిజంగా అవన్నీ ఇవ్వాలంటే కూడా ఆల్రెడీ ఆ పాత్ర అనేటటువంటిది నిండిపోయింది. దానిలో వాళ్ళు అమృతం పోసినా సరే అదేమైపోతుంది అంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది, లేదా అంతా కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం,
డైలీ పుస్తకాలు చదువుతున్నాం, చక్కగా సజ్జన సాంగత్యాలు చేసుకుంటున్నాం. కానీ అవన్నీ మనకి లోపలికి తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మన మైండ్ లో ఆ ఖాళీ అనేటటువంటిది లేదు కాబట్టి. ప్రతి రోజు కూడా అందరూ అదే చూసుకోవాలి. ఈ రోజు నేను మా ఇంట్లో ఇంత హ్యాపీగా ఉన్నానా, బాధలో ఉన్నానా? లోపల ఏదైతే ఉందో అదే వస్తుంది. లోపల ఏదైతే ఉందో, ఎందుకు అంటే ఈ శరీరం అనేటటువంటిది చక్కటి పొలం లాంటిది. మనసు అనేటటువంటి రైతు ఈ శరీరం అనేటటువంటి పొలంలో మన మనసు అనేటటువంటి రైతు ఎలాంటి ఆలోచనలు అనేటటువంటి విత్తనాలు వేస్తే అలాంటివే మొలకెత్తుతాయి. మనం ఎలాంటి ఆలోచనల విత్తనాలు వేస్తున్నాం? పాజిటివ్ విత్తనాలు వేస్తే మన జీవితం పాజిటివ్ గా ఉంటుంది. నెగిటివ్ అనేటటువంటి విత్తనాలు వేస్తే మన జీవితం కూడా నెగిటివ్ గానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం వేస్తున్నాం అనేటటువంటిది మనల్ని మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఎవరు కారణం కాదు. కష్టం వచ్చిందనుకోండి, మేమంతా మీ పైన చెప్పేస్తాం మీరే కారణము అని. లేదు నాకు సక్సెస్ వచ్చింది అనుకోండి, మీరెవరు కారణం కాదు, కేవలం దీనికి మల్లీశ్వర్ మాత్రమే కారణం, ఇంకెవరు కారణం కాదు అనేసి ఇలా మన లైఫ్ అనేటటువంటిది ముందుకు జరుగుతుంది మాస్టర్స్. అలా కాకుండా ఎప్పుడు కానీ ఏ రోజుకి ఆ రోజు అంతే అద్భుతమైనటువంటి ఒక వజ్రాయుధాన్ని ఇచ్చారు మన గురువు గారు, ధ్యానం అనేటటువంటిది. ఆ ధ్యానం అనేటటువంటిది చేస్తున్నప్పుడు ఇక్కడ మైండ్ లో ఏముండదు మాస్టర్స్. నిజంగా ఉంది అంటే అక్కడ మన సరి అయినటువంటి సాధన చేయడం లేదు. ఎందుకు అంటే ఏం చెయ్యాలన్నా సరే మీరు నేను మీ ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి అంటే మీరు మంచిగా ఆ పాత్రలో ఒక పళ్ళెంలో కావచ్చు, ఒక ఆకులో కావచ్చు, చక్కగా శుభ్రమైనటువంటి దానిలో 10 రకాల పదార్థాలు పెడితే ఆ ఆకు శుభ్రంగా ఉన్నప్పుడే ఆ యొక్క పదార్థాలకి విలువ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఆ ప్లేట్ అనేటటువంటిది కడగకుండా, లేదంటే ఆ ఆకులో కూడా ఆకంతా గలీజ్గా ఉండి దానిలో పదార్థాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు నిజంగానే పంచభక్ష పరమాణాలు పెట్టినా సరే వాటిని ఆ శుభ్రత అన్నది లేకపోతే మీరు పెట్టి కూడా వేస్టే అన్నమాట. అంటే దాన్ని తినాలని కూడా అనిపించదు. మరి రోజు మనం తీసేసుకుంటున్నాం, జ్ఞానాన్ని తీసుకుంటున్నాం, ధ్యానాన్ని తీసుకుంటున్నాం, ఎంతో మంది మహానుభావులు చెప్పేటటువంటి విషయాలన్నీ తీసుకుంటున్నాం. ఆ తీసుకున్న విషయాలకి ఇక్కడ ఈ పాత్ర అనేది శుభ్రంగా ఉందా అంటే ఆ శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి విలువ అనేటటువంటిది, దాని వల్ల సార్థకత అనేటటువంటిది వస్తుంది మాస్టర్స్. అందుకే ఎప్పుడు గాని వర్తమానీ భవ, వర్తమానంలో మాత్రమే మనం ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఆ వర్తమానంలో ఉండాలి అంటే మళ్ళీ 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 చెప్పుకునేటటువంటిది గతాన్ని విగతం చెయ్యాలి. ఆ గతాన్ని ఎప్పుడైతే విగతం చేస్తామో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటటువంటిది భయాలు లేవు, రావు, ఉండవు కూడా. ఎందుకు ఇదే మాటని పదే పదే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ రోజు ఎంతో మంది మాస్టర్స్, సీనియర్లు కావచ్చు, కొత్తగా ధ్యానం చేసే వాళ్ళు కావచ్చు, ఎన్నో క్లాసులు చెప్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి అంటే నిజంగా మనం ఏ హాస్పిటల్లోకి ఈ రోజు ఎక్కడ చూసినా హాస్పిటల్స్, రోగాలు ఇవన్నీ అయిపోయింది అంటే ఎప్పుడు చూడు గతాన్ని పట్టుకొని ఆ గతంలో ఏదో జరిగిపోయి ఉంటుంది, దాన్నే పట్టుకొని బీపీలు, షుగర్లు, గుండె నొప్పులు, ఆల్సర్లు అంట ఒకటి కాదు మాస్టర్స్, చెప్పలేనటువంటి అసలు మనకు ఆ పేర్లు కూడా తెలియదు అన్నమాట. అలాంటి వాటికి అంతటికి మూల కారణం ఏంటి అంటే మన యొక్క ఈ మైండ్ లో ఉన్నటువంటి చెత్తని శుభ్రం చేసుకోకుండా ఉండడమే మాస్టర్స్. ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది నిజంగా మనం ధ్యానం చేస్తామా చేయమా, సజ్జన సాంగత్యం చేస్తున్నామా లేదా, బుక్కులు చదువుతున్నామా లేదా, అది తరువాత ఏ రోజుకు ఆ రోజు మనము ఎప్పుడు విషయాలను అప్పుడు మర్చిపోతూ మళ్ళీ ప్రెసెంట్ లేకి వచ్చేస్తున్నామా అనేటటువంటిది మాత్రమే మనం పాటించినప్పుడే మనం మన బిడ్డలకి చెప్పగలము, మన కుటుంబ సభ్యులకు చెప్పగలము, మనం ఇంకెవరికైనా చెప్పగలం. కాబట్టి దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్.
అక్కడ అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టరు చిన్న పిల్లవాడితో సమానం. ఆ చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు అంటే అసలు ఎంత అద్భుతంగా ఎప్పుడు చూడు నవ్వుతూనే ఉంటాడు. మనం కొట్టినా 1 మినిట్‌లో మర్చిపోతాడు మళ్ళీ. మళ్ళీ అసలు ఆ కల్మషం లేనటువంటి ఆ పసిపాపల్లా మనం అందరం మారాలి అంటే ఎలా ఉండాలి అంటే దానికి అద్భుతమైనటువంటి మార్గం కేవలం వర్తమానంలో ఉండడం మాత్రమే. ఆ పిల్లవాడిని ఏమన్నా చూడండి, చిన్న పిల్లవాడిని 2 దెబ్బలు వేసినా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడామనుకోండి చక్కగా నవ్వుతూ వస్తాడు. ఏం గుర్తుండదు ఆ అబ్బాయికి. ఎందుకంటే మర్చిపోతారు వాళ్ళు ఎప్పుడు తప్పుడు. కానీ మనం మాత్రం మీరేదైతే నన్ను అవమానం చేసింటారో, లేదు మీరేదైతే నాకు ముందులో ఒక సంవత్సరం ముందు కావచ్చు, 10 ఏళ్లకు ముందు కావచ్చు, నాకేదో మీ వల్ల సమస్యల్ని నాకు మీరు తెచ్చిపెట్టింటారన్నమాట. అంటే నాకేదో ఇబ్బంది పెట్టింటారు. అవే గుర్తు తెచ్చుకుంటున్నా. అందరితోనూ నేను అదే మాట్లాడుతున్నా. అది కాదు మాస్టర్స్. ఒక మాస్టర్‌గా బిఏ మాస్టర్ మన గురువుగారు మనల్ని నేను మీ గురువుని కాదు నాయనా అని చెప్పాలి. మనమంతా ఫ్రెండ్స్. మై డియర్ గాడ్స్ అన్నాడాయన. మై డియర్ ఫ్రెండ్స్ అన్నారాయన. అంటే చూడండి మనకెంత విలువిచ్చాడంటే ప్రతి ఒక్కరం గురువులమే. ఇక్కడ అంత వాల్యూ ఇచ్చినప్పుడు మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క సాధన ద్వారా ఎంత అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే అది ఆ సాధన చేస్తున్నటువంటి మాస్టర్స్‌కే అర్థమవుతుంది మాస్టర్స్. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ జీవితంలో చూడండి ఆ పిరమిడ్ మాస్టర్స్ అంటేనే మన అందరికి ప్రతి ఒక్కరు వీళ్ళేం చెప్తారా అనే ఒక రోల్ మోడల్స్ లాగా వెయిట్ చేస్తుంటారనమాట. ఎందుకు మామూలు వ్యక్తులకి ఈ మాస్టర్స్ మన పత్రిజీ అంటేనే ఒక పిరమిడ్ అనేటటువంటిది ఐకాన్ అయిపోయారన్నమాట. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ చెప్పేటటువంటి మాట ఎలా ఉండాలి అంటే మనం ఏది చెప్పినా సరే చూడండి మనము ఒక సొసైటీ అనేటటువంటిది పిఎస్ఎస్ఎం అనేటటువంటి సొసైటీ పత్రిజీ గారి శిష్యులుగా మనం ముందుకెళ్తున్నాము అంటే మనం చేసేటటువంటి పని కావచ్చు, మనం మాట్లాడేటటువంటి ఆ మాట కావచ్చు, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ ఒక పత్రిజీ లాగా బిహేవ్ చేయాలి. ప్రతి ఒక్కరూ నేను ఏం చెప్తున్నానో అది నేను పాటిస్తున్నానా లేదా? అలాంటి నేను ఏం చెప్తున్నానో అది నేను ఆచరణలో ఉందా లేదా? అనేటటువంటిది మనల్ని మనం ఎప్పుడు గాని చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మాస్టర్స్. చూడండి ఈరోజు ఎంతో అద్భుతంగా చూడండి ఈరోజు నేను కూడా ఈ ధ్యానంలోకి వచ్చాను అంటే ప్రతి ఒక్కరికి సంసారంలో ఎన్నో ఎంత చెట్టుకంత గాలిలాగా ఎన్నో ఉన్నాయి సమస్యలు. నేను కూడా ఈ ధ్యానంలోకి రావడానికి మూల కారణం దాదాపుగా 15 సంవత్సరాలకు ముందు నాకు ఎన్నో హెల్త్ సమస్యలున్నాయి. నాకు బీపీ అనేటటువంటిది 190 పైన ఉండిందప్పుడు. 15 సంవత్సరాలకు ముందు. డాక్టర్స్ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది అని చెప్పినటువంటి సందర్భంలో అలాంటి బీపీ ద్వారా ఎంతో విపరీతమైనటువంటి తలనొప్పి, తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి అలాంటి సమస్య నుంచి నేను బయటికి రావడానికి ఒక మాస్టర్ వసుంధర టీచర్ అనేసి ఆమె నాకు ఈ యొక్క ధ్యానాన్ని అందించారన్నమాట. ఆ రోజు నాకొచ్చినటువంటి డౌట్ ఏంటి ధ్యానం చేస్తే సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా? ఎంతో ఉంది టెక్నాలజీ. ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు తగ్గించలేనటువంటిది కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గిపోతుందా? అనేటటువంటి డౌట్‌తో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నిజంగానే ఏదైనా సరే చెప్తే జరగదు. చేస్తేనే జరుగుతుంది. అన్నం తినండి అంటే ఆక ఆకలి తీరదు. అది తింటేనే ఆకలి తీరుతుంది. అలా ధ్యానాన్ని ఎప్పుడైతే నేను 41 రోజులు ప్రాక్టీస్ చేశానో, మండల ధ్యానం అనేటటువంటిది కంప్లీట్ అయిన తర్వాత నిజంగానే నా జీవితంలో మార్పులనేటటువంటిది చాలా అద్భుతంగా నాకు నేనుగా అనిపించాను మాస్టర్స్. అలా నేను తెలుసుకున్నప్పుడు నిజంగానే తర్వాత చెక్ చేసుకోవడము, మళ్ళీ నాకు బీపీ అనేటటువంటిది నార్మల్‌గా రావడము, ఆ రోజు వదిలేసినటువంటి టాబ్లెట్స్ కానీ, ఆ రోజు వెళ్ళినటువంటి నా సమస్యలు కానీ,
ఆరోగ్యపరంగా ఈ రోజు ఇంత అద్భుతంగా నేను జీవించగలుగుతున్నాను అంటే కేవలం మన గురువు గారు చెప్పినటువంటి ఈ సిద్ధాంతంతో నేను ముందుకెళ్తున్నాను. ఎలా? ప్రతిరోజు చక్కగా నా సాధన నేను చేసుకుంటున్నాను. చక్కగా నా ధ్యానం నేను చేస్తున్నాను. ఏదైతే చెప్తున్నానో ఫస్ట్ నేను ఆచరిస్తున్నాను. నా స్వాధ్యాయం నేను చేస్తున్నానా? చక్కగా అది నేను పాటిస్తున్నానా లేదా? లేదు. కొద్దిగా అయినా ఎక్కువ 100% పాటించకపోయినా కొద్దిగా అన్నా పాటిస్తున్నానా లేదా? అలా ఎప్పుడైతే సాధన, ఆచరణ ఈ వర్తమానంలో ఉండడం. ఎప్పుడైతే ఇది చేస్తున్నానో నా జీవితంలో ఈ రోజు ఎంతో అద్భుతంగా ముందుకెళ్తున్నాను. ఎన్నో క్లాసులు చెప్తూ ఒక టీచర్‌గా, ఒక మన పిల్లలకి మోటివేషన్ స్పీకర్‌గా కావచ్చు. ఆ స్ట్రెస్ లేకుండా ఎలా బయటికి రావాలి ఇవన్నీ చెప్పగలుగుతున్నాను అంటే ఫస్ట్ నేను దాన్ని ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. నా దగ్గర మీరు టెన్షన్ పడొద్దండి అంటే ఫస్ట్ నేను టెన్షన్ పడుతున్నానా లేదా? ఆ ఒత్తిడి అనేటటువంటిది నాకు మైండ్ నిండా పెట్టుకునేసి మీరేం ఆలోచన చేయొద్దండి. మీరు టెన్షన్ పడొద్దండి అంటే అది కరెక్ట్ కాదన్నమాట. అలా ఆ గురువు గారు ఏదైతే నేర్పించారో దాన్ని అద్భుతంగా మనం అందరికీ అందిస్తూ ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిజంగా ఎన్నో సార్లు మనం మన గురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తూనే ఉండాలన్నమాట. అలా తెలియజేస్తూ ఆ ముందుకెళ్ళేటటువంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఈ రోజు నేను ఒక గంట సేపే ధ్యానం చేశాను. ఆ ఒక గంట సేపు ధ్యానం చేసినప్పుడు ఇంకా అద్భుతంగా ఓకే. ఈ రోజు కావాల్సిన పనులన్నీ నాకు జరుగుతున్నాయి. అందరికీ అన్ని చేస్తున్నారు అందరూ. ఎవరి వయసు ఎంతుందో అనే నిమిషాలు చక్కగా చేసుకుంటున్నారు. కానీ మాస్టర్స్ అక్కడ చేసేటటువంటిది అది ఎలా అయిపోతుంది అంటే, ఆ రోజు పనులకి 3 పూటల ఆహారాన్ని తీసుకుంటే చక్కగా ఎలా అయితే బాడీకి సరిపోతుందో, మనం చేసేటటువంటి పత్రి సార్ ఒకటే చెప్పారు. కరోనా సమయంలో రోజుకి 3 గంటలు చేయండి. సాధనే 3 గంటలు చేయండి. కానీ మనం 3 గంటలు ఏం చేస్తున్నాం? సజ్జన సాంగత్యానికి, స్వాధ్యాయానికి, ధ్యానానికి మూడింటికి కలిపి 3 గంటలు పెడతాం. కానీ ఎప్పుడైతే ఇంకా మా జీవితాల్లో అద్భుతాలనేటటువంటి జరగాలి అనేటటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవడం. ఎందుకు అంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వలన అదేమైపోతుంది అంటే బాడీకి నిద్ర అనేటటువంటిది వస్తుందే గాని ఆ ఎనర్జీ అనేటటువంటిది రావడం. 3 పూటలు తీసుకుంటున్నాము. దాన్ని చక్కగా 2 పూటలకి ఖచ్చితంగా రావాలి అన్నమాట. మనం భోగులుగా ఉన్నామా? లేదంటే బాగా కష్టపడి పని చేసేటటువంటి ఎలాంటి దీంట్లో ఉన్నాం. అంతేగాని ఆకలి కాకపోయినా సరే టైం అయిందనేసి అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో కూడా ఏదైతే అందాలో అవి అందడం లేదన్నమాట. కొంతమంది ఆకలి కాకపోయినా ఏం చేస్తున్నాము? ఓ 9 అయింది టిఫిన్ తినేయాలి. మధ్యాహ్నం 1 గంట అయింది తినేయాలి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ధ్యానం చేసే కొద్దీ మనం ఎప్పుడైతే డైరెక్ట్‌గా ప్రాణశక్తిని తీసుకుంటాం. డైరెక్ట్‌గా తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా. అక్కడ నిజంగానే ధ్యానంకి ముందుకి ఇప్పటికి మన యొక్క ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులొస్తుంది మాస్టర్. అందరిలాగా మనకి బాగా తినాలనేటటువంటిది ఆకలి కూడా తెలీదు మనకు. ఎందుకు అంటే డైరెక్ట్‌గానే తీసేసుకుంటున్నాం గదా! ప్రాణశక్తి అనేది. అక్కడ ఏమైపోతుందంటే, ఓహ్! టైం అయింది కదా! తినేసేయాలి. అంటే ఆకలి లేదు. ఆకలి కాకపోయినా సరే మనం ఆహారాన్ని తీసుకుంటున్నామా? లేదు టైం అయిందని ఆహారాన్ని తీసుకుంటున్నామా? అనేటటువంటిది ఒక్కసారి ధ్యానులందరూ, మాస్టర్స్ అందరూ చెక్ చేసుకోవాలి. అది చాలా ఇదన్నమాట. ఆహారాన్ని మన శరీరము ఆకలి అని అడిగినప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాలన్నమాట. అది ఒక్కసారి మనల్ని మనం వాళ్ళు తింటున్నారని ఒకరిని చూసి కాదు. మనకేది అవసరమో దాన్ని మనల్ని మనము చెక్ చేసుకొని ఖచ్చితంగా అలా పాటించాలి మాస్టర్స్. అలాగే ఎందుకంటే మనం ఏ పని చెయ్యాలన్నా ఈ దేహం అనేటటువంటి దేవాలయాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ యొక్క మానవ జన్మని సార్థకత చేసుకొని ఏమి సాధించాలన్నా ఎక్కడ మనము సన్యాసం కాదు సంసారంలోనే నిర్వాణం. ఎక్కడ మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది మిడిల్ పాత్. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు గాని
మధ్య మార్గంలో ఉండమనే మన గురువు గారు మనకు నేర్పించారు. అలాంటి మధ్య మార్గంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కనీసం ఈ శరీరానికి కోసం లంకణం పరమౌషధం కాబట్టి వారానికి ఒక రోజు లంకణం చేయాలి. ఖచ్చితంగా ఇది చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి ప్రతి దానికి పరిగెత్తున్నాము హాస్పిటల్కి. తలనొప్పి వచ్చినా హాస్పిటల్, కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్, కాలు నొప్పి వచ్చినా హాస్పిటల్. కానీ ఒరే నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది అంటే పనికి మాలిన ఆలోచనలన్నీ తలలో వేసుకొని దానిని భరించలేనంత, అది ఎంత వరకు బరువు మొయ్యగలదో అంతవరకు మోస్తే ఓకే. దాన్ని ఎక్కువ పెట్టావు కాబట్టే నీకు తలనొప్పి అనేది వచ్చింది నాయనా. ఆ ఆలోచనల్ని, ఆ తలపుల్ని క్లీన్ చేయరా అనేసి మనకు చెప్తే మనం తీసుకెళ్ళి దానికి ఇంకొకటి ఏందో ఏం చేయకూడదు అది చేస్తున్నా. కడుపు నొప్పి వచ్చింది నాకు. సరే కానీ ఏదేదో చెత్త అంతా నా కడుపులో వేసుకుంటున్నా. అక్కడ అది అడుగుతుంది, ఒరేయ్ నీ కడుపు కొంచెం ఖాళీ ఇవ్వరా, కొంచెం రెస్ట్ ఇవ్వరా అని. కానీ మనం ఏం చేస్తున్నామంటే నా కడుపు నొప్పి వచ్చిందా ఇంకా ఒకటి వేసుకుంటున్నాను అన్నమాట. అలా కాకుండా ఈ యొక్క శరీరాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి మనము లంకణం పరమౌషధం లాగా ఒకసారి ఉపవాసం అనేటటువంటిది పెట్టాలి. లేదు నా వల్ల కాదు, నేను తినలేను, నేను తినకుండా ఉండలేను అన్నప్పుడు కనీసం లిక్విడ్ డైట్స్ అన్నా, కనీసం ఫ్రూట్స్ అయినా తీసుకొని 5 రోజులు లేదా 6 రోజులంతా నాకు ఇష్టమైన ఆహారాన్ని తిన్నా. దోసలు, పూరీలు, చపాతీలు అన్ని తినేసాను. రైస్ అన్ని, పప్పు అన్ని తిన్నాను. కానీ చూడండి ఆ యొక్క శరీరం అనేటటువంటి లోపల ఒక్క అవయవమైనా రెస్ట్ అనేది తీసుకుంటుందా? ఒక్క రోజైనా ఆ టిఫిన్ అయిపోయిందా? నెక్స్ట్ ఏదో స్నాక్స్ లేదా కాఫీనా, టీనా లేదా మళ్ళీ భోజనమా? భోజనం అవుతానే మధ్యలో ఇంకెవరైనా ఏదైనా ఇచ్చారా దాన్ని వేసుకుంటున్నాం. మళ్ళా సాయంకాలం అయితే స్నాక్స్, మళ్ళీ రాత్రి అయితే టిఫినా, భోజనం. అంటే దానికి రెస్ట్ అన్నది ఇవ్వకుండా ఏం చేస్తున్నాం అనేటటువంటిది మనం చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకు అంటే ఒక ధ్యాని అంటే, ఒక మాస్టర్ అంటే ఫస్ట్ అన్ని విధాలా మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా? మనల్ని చూస్తూనే ఆ భావన అనేటటువంటిది రావాలి మాస్టర్స్. ఇలా ఫస్ట్ మనం కాపాడుకోవాల్సింది ఈ దేహాన్ని. అందుకే గురువుగారు దేహమే దేవాలయం. ఈ దేహం అనేటటువంటి దేవాలయాన్ని ఎందుకు ఎంతో అద్భుతంగా ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడనే దేవుడు ఈ దేవాలయంలో ఉండడానికి వచ్చాడు. కాబట్టి ఈ దేవాలయాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి మనం. పనికిరాని చెత్తంతా లోపలేస్తూ, ఆహారం అనేటటువంటి ఇష్ట ప్రకారం దాన్ని వేసుకోవాలా? ఆలోచనలు అనేటటువంటి చెత్త వేసుకోవాలా? ఏం వేసుకోవాలనేటటువంటిది మనమే ఆలోచన చేయాలి. కాబట్టి ఇక నుంచి అయినా 6 రోజులు మనం చక్కగా మనకిష్టమైన ఫుడ్ తిందాం. ఒక్క రోజైనా ఇది మన కోసం మాస్టర్స్. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం చెప్పాం కదా! లేదు నేను పూర్తిగా తినకుండా ఉండలేను అన్నప్పుడు చక్కగా ఫ్రూట్ జ్యూస్ మనమే తయారు చేసుకొని తాగొచ్చు. లేదా చక్కగా మనకిష్టమైన పండ్లంతా ఒక రోజంతా తీసుకోవచ్చు. అలా ఎప్పుడైతే మనము ఇలాంటి ఆహారంలో ఉన్న రోజున వీలైనంత మౌనంగా ఉండాలి మాస్టర్స్. ఎందుకు అంటే ప్రతి దానికి వెయిట్ చేస్తూ ఉంటుంది మన యొక్క సోలు మనతో మాట్లాడడానికి. మనకేం కావాలో చెప్పడానికి అది ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడ మనము ఎంతసేపు మన ఆ నోటికి పని పెడుతున్నామే గాని ఎప్పుడైతే నోరు సైలెంట్ అవుతుందో అక్కడ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ మాట్లాడడం స్టార్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఏదో ఒక ఫ్రూట్స్ కావచ్చు, లిక్విడ్ డైట్ లో ఉంటూ ఆ రోజు మౌనంగా ఉండడం వల్ల అసలు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతుందో ఆ రోజు చూడండి. మౌనంగా ఉండడం అంటే ఫోన్ ఎత్తుకొని కూర్చొని ఫోన్‌లో ఇది కాదు. చూడండి ఆ ఫోన్‌లో ఉండడం వల్ల మళ్ళీ మనసు పని చేస్తూ ఉంటుంది. లేదు నేను 24 గంటలు రోజంతా ఉండాలి అంటే కనీసం కొన్ని గంటలైనా పెట్టుకోవాలి మాస్టర్స్. ప్రాక్టీస్ చెయ్యాలి. మనం ముందుకు ఎదగాలి అంటే మన గురువుగారు దాదాపు 2 ఇయర్స్ వరకు ఉన్నారనమాట లిక్విడ్ డైట్స్‌లో. అది అందరికీ తెలుసు. మహానుభావుడు ఎలా ఉన్నాడో. ఆయన మౌనంలో ఉన్నాడు. ఒక రోజు, 2 రోజులు గాదు.
ఆయన ఎన్ని రోజులు ఉన్నారు కూడా మనకు తెలుసు. కానీ మనం అన్ని ఏళ్ళు ఉండమని చెప్పలేదు. అన్ని ఏళ్ళు లిక్విడ్ ఆహారం తీసుకొని కాదు, వారంలో ఒక రోజైనా ప్రయత్నం చేద్దాము. నేను వారంలో ఒక్క రోజు కూడా ఉండలేను. కనీసం ఆ వారంలో ఒక్క పూట అయినా తిని మిగతా 2 పూటలైనా సైలెంట్ గా ఉండడానికి ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పుడైతే ఆ ప్రాక్టీస్ అనేటటువంటిది మొదలు పెడతామో ఏ మార్పులు జరగాలో అవన్నీ మనలో జరుగుతాయి మాస్టర్స్. అలా మనము ఎక్కువ చేసినప్పుడు చూడండి, వారంలో నేను అనుకున్నాను ఈ రోజు నేను పండ్లు మాత్రమే తీసుకోవాలి అనేసి. ఆ రోజు ఏమవుతుందంటే ఎక్కువగా నేను ఎవరితో మాట్లాడేది అన్నమాట. ఎప్పుడైతే నేను మాట్లాడనో ఆ ఎనర్జీ అంతా సేవ్ చేసుకుంటాను నేను. అంటే మాట్లాడేది ఉండదు. ఎన్నో ఎన్నో వాటికి నిజంగా మౌనం అనేటటువంటిది పరిష్కారం మాస్టర్స్. మనం మౌనంగా ఉండడం వల్ల ఎన్ని ఆన్సర్స్ మనకు ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయో. ఆ రోజు చూడండి మీరు, ఒక రోజు మౌనంగా ఉండి, ఒక రోజు ఇంతగా ఏదో పెద్ద గొడవ వచ్చింది, ఆ రోజు ఇంట్లో మనం మౌనంగా ఉన్నాం, నిజంగా ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది ఆ రోజు ప్రాబ్లం. నిజంగా ఒక భార్యాభర్తలు ఎప్పుడూ గొడవేనన్నమాట. భర్త ఇంటికి వస్తూనే భార్య వెయిట్ చేస్తుంటుంది గొడవ పడడానికి. భార్య ఏదైనా మాట్లాడితే భర్త రెడీగా ఉంటాడు అన్నమాట. అలా ఇద్దరు ఎంత గొడవలు పడేవాళ్ళంటే, ఒక రోజు ఏమైందంటే, భార్య ఒక ఊర్లో ఎవరో ఒక సన్యాసి వచ్చారని ఆ సన్యాసిని కలవడానికి ఆమె వెళ్ళిందన్నమాట. అక్కడికి వెళ్తే ఆమెకి సమస్య అంతా చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా చిన్న మంత్రం ఒకటి చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు పాటించు, నీకేం కావాలో అవన్నీ జరుగుతాయి అన్నారు. ఏం చేయాలి అనేసి అడిగితే, నీ భర్త ఇంటికి వస్తూనే ఇదిగో నేను ఒక బియ్యం ఇస్తున్నాను, దీన్ని మంత్రించి ఇస్తున్నాను నీకు, ఈ యొక్క బియ్యపు గింజలు మీ ఆయన ఇంటికి వస్తూనే నువ్వు నీ నోట్లో వేసేస్తు, ఆ బియ్యపు అయిపోయే వరకు నువ్వు నోరు తెరవకూడదు, సరేనా? నోటి నిండా అన్ని బియ్యం, ఇది మంత్రించినటువంటి బియ్యం గుర్తుపెట్టుకో అనేసి చెప్పి వాళ్ళ భర్త ఇంటికి వస్తూనే ఈమె ఏం చేయాలా, నోట్లో అన్ని బియ్యపు గింజలు తీసుకొని నోట్లో వేసేసుకోవాలి. ఆయన ఏదో స్టార్ట్ చేశాడు, ఆయన టెన్షన్, ఆయన కోపము అన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది ఆమె, ఏం మాట్లాడడం లేదు. ఎందుకు? ఆ సన్యాసి ఏం చెప్పాడు, ఆ నోట్లో బియ్యపు గింజలు వేసేసుకోమన్నాడు. అవన్నీ అయిపోయేంత వరకు నోరు తెరవకూడదు అన్నారు. ఆమె సైలెంట్ గా ఉందన్నమాట. వాళ్ళ భర్త తిట్టి 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 తన కోపాన్ని ఆవేశాన్ని అన్ని అయిపోయిన తర్వాత కూడా భార్య నోట్లో నుంచి మాట రావడం లేదు, ఒక్క మాట కూడా రావడం లేదు. ఆయన ఆలోచన చేశాడు, అయ్యో నేను ఇన్ని మాట్లాడుతున్నా సరే ఇంతకు ముందు ఎలా ఉన్నామే, ఆయన ఒకటంటే ఈమె 4 అనేదన్నమాట. ఈయన 4 అంటే ఆయన 10 అనేవాడు. అంటే ఇక్కడ మాటల యుద్ధం అన్నమాట. నువ్వంటే నేను అన్నా, ఇక్కడ ఎవరు కానీ ఓపిక అనేది లేదు. ఓ మేడం ఏదో ఒక మాట అన్నారు, ఓకే సరే అని సైలెంట్ గా, అలాంటి మనం ఏదో చేస్తున్నాం గాని నిజంగా ఓపిక అనేటటువంటిది గాని దాన్ని అందరూ తీసుకుంటున్నాం, లోపలికి తీసేసుకుంటున్నాం. మీరు అన్నారు అంటే నన్నే కదా అని నేను ఇంకా దాన్ని 10గా క్రియేట్ చేసుకొని ఇంకా ఆవేశము కోపం వచ్చేస్తుంది అనమాట మనకి. కాబట్టి ఆమె ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ మొదలు పెట్టిందో ఎంత అద్భుతంగా అంటే, ఇలా రోజు అన్నమాట భర్త ఇంటికి రావడం, ఆమె నోట్లో బియ్యపు గింజ చేసుకొని మౌనంగా ఉండడం. నిజంగా ఆయన 4 రోజులైంది, 5 రోజులైంది, ఇలా రోజు మాట్లాడుతున్నాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయనే ఛీ ఏంటి నేను ఇలా చేస్తున్నానే, నా భార్య ఎన్ని మాట్లాడుతున్నా నోరు తెరవడం లేదే, ఏంటిది అది తప్పు కదా, నేను మార్చుకోవాలి అని ఆయన ఖచ్చితంగా ఆయనలో మార్పు వచ్చింది. ఇంటికొస్తూనే ప్రేమగా మాట్లాడడం పలకరించాడు. ప్రేమగా తన భార్యకి ఏం కావాలో చూసుకోవడం మొదలు పెట్టాడనమాట. అప్పుడు నిజంగా పశ్చాత్తాపం గాని, అయ్యో నా భర్త ఇంత బాగా నన్ను చూసుకుంటున్నాడే, నా భర్తను నేను ఇంకా ఎలా చూసుకోవాలి అనే మార్పు ఈమెన్లో మొదలైందనమాట. చూడండి, ఇక్కడ ఎలాంటి మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఆయన సన్యాసి ఊరికే ఆమెకి, ఎందుకంటే దానికి ఏదో ఒకటి చెప్తేనే వాళ్ళలో ఆ మార్పు అనేది మొదలవుతుందని మామూలు బియ్యం ఇచ్చి మౌనాన్ని ప్రాక్టీస్ చేయించాడు ఆమె దగ్గర. ఇవి మంత్రించినటువంటి బియ్యం అనేటటువంటి పేరు చెప్పి ఆమె చేత కొద్దిసేపు మౌనాన్ని చూడండి, రోజంతా మౌనం కాదు,
ఆయన ఎప్పుడైతే ఇంటికొచ్చి మాట్లాడుతుంటాడో ఆ కొద్దిసేపు మౌనాన్ని ప్రాక్టీస్ చేయించాడు. చూడండి మాస్టర్స్, మనం కూడా ఇదే ప్రాక్టీస్ చేయాలి. మనం ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళు మన పైన ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో తిడుతున్నారంటే మీరేంది నన్ను తిట్టడం అని మనం ఎదుట ఆవేశపడిపోయి మాట్లాడేటప్పుడు ఎన్ని ఈరోజు మాటల ద్వారా మాత్రమే మాస్టర్స్ జీవితాలన్నీ నాశనం అవుతున్నాయి. కాబట్టి కొద్దిసేపు ఆ మౌనం అనేటటువంటిది ఎన్నో జీవితాలని నిలబెడుతుంది, ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. అలా ఆ జీవితంలో వాళ్ళ భార్యాభర్తలు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నారు. నన్ను క్షమించు, నేను ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను అని. భర్త అంటే భార్య, అయ్యో నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని బాధ పెట్టాను అని వాళ్ళిద్దరూ ఆ కొద్దిసేపు మౌనం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మాస్టర్స్, మన పిల్లలు మాట్లాడుతుంటారు, మన కుటుంబంలో ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో వస్తుంటాయి. భార్య భర్తను అనడం, భర్త భార్యను అనడం, ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ ఎన్ని వస్తున్నా ఆ కొద్దిసేపు ఓపిక అనేటటువంటి మాటల ద్వారా మనం ఏమైనా జీవితాలు ఏమన్నా నాశనం అయిపోతుందా? ఓకే, నా స్థాయి అది, నేను అలా మాట్లాడాను మిమ్మల్ని. ఎందుకు అంటే ఈ రోజునే ఎంత 20 ఏళ్ళ మాస్టర్స్ సీనియర్లు ఉన్నారు, 30 ఏళ్ళు మేము ధ్యానం చేస్తున్నామన్నారు. కానీ ఎవరైనా ఒక మాట అంటే మాత్రం నన్నే అన్నారు వీళ్ళు, నన్నెందుకు అన్నారు అని మొత్తము ఇంత కుండ నిండా పెట్టుకున్నారు మాస్టర్స్ ఎనర్జీ. మొత్తం కుండను ఫుల్ చేసుకున్నారు. ఆ ఒక్క మాట అనేటటువంటి విషపు చుక్కతో మొత్తం స్పాయిల్ చేసేస్తున్నారు. మొత్తం ఆ యొక్క అమృతం లాంటి ఆ యొక్క బిందెలోకి ఒక్క విషపు చుక్క వేస్తే మొత్తం అదంతా ఎలా నాశనం అయిపోతుందో. మీరు ఆ అమ్మ ఏదో అన్నారు నన్ను, ఎందుకన్నారు మీరు అని ఆవేశంతో, కోపంతో నా దగ్గర నుంచి 4 మాటలు వస్తాయి. అక్కడ ఏం నేర్చుకుంటున్నాం మాస్టర్స్ మనం? లేదు, మీరు అన్నదాన్నే నేను ఈడ మోస్తున్నాను, ఆమె నన్ను అన్నది, ఆమె నన్ను అన్నది, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను అక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు అన్నారు, అనడం వల్ల అది తీసుకుంటూనే కదా. ఒకసారి గౌతమ్ బుద్ధుడు భిక్షకెళ్ళారన్నమాట. భిక్షకెళ్తే ఆయన తెలుసు కదా, అసలే రాజకుమారుడు, మంచి అందమైనటువంటి యువకుడు ఆయన. అలాంటి ఆ యువకుడుగా ఉన్నప్పుడే ఆయన బయటకు వచ్చేసాడు. అలాంటి సమయంలో ఆయన భిక్షకెళ్తుంటే ఆ భిక్ష వేసే వాళ్ళు ప్రజలందరూ నానా తిట్లు తిట్టేవాళ్ళు. ఒరే నీకేమిరా పోయే కాలం వచ్చింది, ఇంత శరీరం అంతా ఇలా ఉన్నావు, చిన్న వయసులో ఉన్నావు, ఏరా పని చేసుకొని బతకలేవా, అడుక్కొని బతకాలా అని ఎవడికి తోచినట్లు వాళ్ళు నానా మాటలు మాట్లాడి తిడుతూ పంపిస్తున్నారన్నమాట. ఒక చోట వచ్చేసరికి అలాగే తిట్టు తిట్టి ఎవరో ఒక ఆయన ఒక అనానో ఎంతో డబ్బులు వేస్తాడన్నమాట. వేస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులకి కోపం వచ్చేస్తుంది. ఏంటి మా గురువు గారిని ఇలా తిడుతున్నారా, ఈయన భిక్షకొస్తే ఇన్ని మాట్లాడుతున్నారా అనేసి. కానీ గౌతమ్ బుద్ధుడు వాళ్ళని వారిస్తున్నాడు, ఏం మాట్లాడతండి, సైలెంట్ గా ఉండండి అని. అక్కడ ₹1 ఇచ్చిన తర్వాత ఆ రూపాయిని మళ్ళీ వాళ్ళకే రివర్స్ ఇచ్చేసి ఆ తిట్టినటువంటి తిట్ల వాళ్ళకే ఆ యొక్క ఇచ్చేసి సైలెంట్ గా వస్తుంటే శిష్యులు అడిగారంట, వాళ్ళు అలా తిడుతుంటే మాకెంత కోపం వస్తుంది తెలుసా, మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు గురువు గారు అంటే, అక్కడ నాకు వాళ్ళు భిక్ష వేశారు కదా, ఆ యొక్క రూపాయి నేను ఎక్కడ పెట్టాను అన్నాను. అది మనదా కాదా అన్నాడు అన్నమాట. మనది కాదు గురువు గారు అన్న. ఎందుకు మనది కాదు అంటే, అది మనం తీసుకోలేదు కదా. మరి తీసుకోకుండా ఏం చేశాము అన్నారంట గురువుగారు. ఏం చేశాము, వాళ్ళకే ఇచ్చేసాం కదా. మరి ఆ రూపాయి ఎవరిది అన్నారు. మనది కాదు గురువుగారు, ఆ రూపాయి వాళ్ళదే అన్నారంట. అంతే కదా, మంది కాదు కదా అన్నారంట. అవును గురువుగారు మంది కాదు అన్నారు. వాళ్ళదే కదా అనంట. అవును గురువుగారు వాళ్ళదే. ఎలా చెప్పగలవు అంటే, మనం తీసుకోలేదు కదా అని. కదరా, వాళ్ళ తిట్లు కూడా మనం తీసుకుంటేనే కదా మనవి. మనం తీసుకుంటున్నామా, వాళ్ళకే ఇచ్చేస్తున్నామా అంటే ఇది నేర్చుకోవాలి మనం. ఎంతసేపు మేడం ఏదో తిట్టారు, మా ఆయన ఏదో తిట్టారు, మా పిల్లలు ఏదో తిట్టారు, లేదా ఎవరో వేరే ఏదో మాట్లాడారు అని దాన్నన్నిటిని ఇక్కడికి తీసుకుంటేనే దానివల్ల ఆ బాధ అనేది కలుగుతుంది. కాబట్టి మాస్టర్స్ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనం సాధన చేస్తున్నామా, ముందుకెళ్తున్నామా, బుక్కులు చదువుతున్నామా కాదు, చెత్తని మోస్తున్నామా లేదా, చెత్తని తీసుకుంటున్నామా లేదా. ఎందుకు అంటే అది ధ్యానం చేసినా ధ్యానం చెయ్యకపోయినా
మనకు విలువైనటువంటిది వర్తమానంలో జీవించడం మాత్రమే. ఇది ప్రతిసారి చెక్ చేసుకునే ఉండాలి. ఈ రోజు మన పొద్దున ధ్యానాన్ని మొదలు పెట్టాము అంటే ఆయుధాలతో రెడీగా ఉన్నాం. నిజంగా మనం ఆయుధాలన్నిటిని తీసుకొని యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటాము? నిజంగా నువ్వు ధ్యానం చేస్తే నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి. నిజంగా ధ్యానం చేస్తే మాత్రమే. అప్పుడు మనం అందరిపైన గెలుస్తాం. ఎందుకు? ఎదుటివాడు ఎలా యుద్ధం చేసినా సరే మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాడు మాటలు అంటాడు, వాడు మనల్ని కోపాన్ని కలిగిస్తాడు, వాడు మన ఓపికకి పరీక్ష పెడతాడు. ఎన్ని పెట్టినా సరే ఇక్కడ ఓపిక, సహనము, ప్రేమ, దయ, కరుణ, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఇరిటేషన్ చేయలేరు, మనలో కోపాన్ని తెప్పించలేరు, మన యొక్క సహనాన్ని పరీక్ష పెట్టలేరు. ఎందుకు? ఆయుధాలు ఉంటే మాత్రం. ఎవడైతే ధ్యానం చేస్తాడో సరి అయిన ధ్యానం. ఇంకా 4 గంటలు కళ్ళు మూసుకున్నాను, ఏదేదో ఆలోచన చేస్తా కూర్చున్నాను. అది కాదు మాస్టర్స్. నిజంగా మనం చేసేటటువంటి ఆ కొద్దిసేపు అయినా సరి అయిన సాధన చేసినప్పుడు ఆ ఎదుటి వాళ్ళు మాట్లాడేటటువంటి విధానంలో మనం ఎలా ఉన్నామో అది అర్థం మనకు. వాళ్ళు నిజంగా వాళ్ళు అలా ఉన్నారు అంటే, ఎదుటి వాళ్ళు మన మీద కోపాన్ని చూపిస్తున్నారు అంటే చెక్ చేసుకోవాల్సింది మనమే. అది మనలో ఉంది. మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. ఎస్, నేను కూడా నా లోపల ప్రేమతత్వం ఉంది. ఎదుటివాడు నన్ను కోపంతో, ద్వేషంతో నా పైన వస్తున్నాడంటే అది మనల్ని చెక్ చేసుకోవాలి. అలాంటి సంఘటన మన ముందుకు వస్తోంది అంటే అది మన లోపల ఉంది. ఎందుకు అంటే ప్రతి వారిలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని మాత్రమే చూడాలి మాస్టర్స్ మనం. అక్కడ ఓకే, ఇలాంటి సంఘటన వస్తోంది, నా జీవితంలో ఇలాంటివే రిపీట్ అవుతున్నాయి అంటే అక్కడ ఇలాంటి సంఘటనలు ఏదో నా జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నేను దాన్ని మార్చుకోవాలి. అది మార్చుకుంటేనే నా జీవితం అనేటటువంటిది అద్భుతంగా, ఆనందంగా ముందుకెళ్తుంది అనేటటువంటిది గమనించాలే గాని, అయ్యో వాళ్ళు రోజు నన్ను తిడుతున్నారు, వాళ్ళు రోజు నా పైన కంప్లైంట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కాదు మాస్టర్స్. ఈ మనలో ఉన్నటువంటి ఈ ఆత్మే, ఆ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ అందరూ ఆ పరమాత్మ స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళే. శరీరాలు వేరే కానీ ఆత్మ స్వరూపాలన్నీ ఒక్కటే. కాబట్టి మాస్టర్స్, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ప్రతి వారిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మాత్రమే తీసుకున్నాం, కంప్లైంట్లు కాదు. ఒక కంప్లైంట్ వస్తోంది అంటే దానికి ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంది. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన అనేటటువంటిది సరిగా చేస్తామో అక్కడ ఎలా ఉంటుంది అంటే ఇంక అసలు ఆన్సర్ అనేటటువంటిది ఎవరో వచ్చి చెప్తారనేటటువంటిది ఉండదు మాస్టర్స్. అద్భుతంగా మన దగ్గరే వస్తుంది. కాబట్టి ఎవరిని మార్చాలని ప్రయత్నం చేయొద్దండి. ఎవరి మీద కంప్లైంట్ అవసరం లేదు. నా భార్య ఇలా చేస్తుంది, నా భర్త ఇలా చేస్తుంది. ఇప్పుడు చెప్పాం కదా, భార్యాభర్తలు కూడా కొద్దిసేపు మౌనం, ఎక్కువసేపు కూడా కాదు. ఏ టైంలో ఉండాలో ఆ టైంలో నిజంగా ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు వినండి. నిజంగా మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ. ఎప్పుడు వినడం ద్వారా మాత్రమే. పిల్లలు ఏదో మాట్లాడుతున్నారు, పిల్లల్ని కూడా మాట్లాడినేవు మనం. ఎంతసేపు మనమే మాట్లాడతాం, మనమే నేను చెప్పిందే మీరు వినాలి, సైలెంట్ గా ఉండండి. కాదు మాస్టర్, ఇక నుంచి మనాన్ని మౌనంగా ఉందాం, వాళ్ళని మాట్లాడనిద్దాం మనం. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే మన భర్త మాట్లాడుతున్నాడా, లేదు మన బాస్ మాట్లాడుతున్నారా, లేదా మన పిల్లలు మాట్లాడుతున్నారా, వినండి. ఆ వినడం ద్వారా వాళ్ళు పూర్తిగా చెప్పాల్సింది చెప్పేస్తే వాళ్ళు రిలాక్స్ అవుతారు. వాళ్ళ చెప్పిన దాంట్లోనే మనకు కూడా ఆన్సర్ అనేటటువంటిది దొరుకుతుంది మాస్టర్స్. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేయగలము అంటే సరి అయినటువంటి సాధన చేస్తున్నప్పుడు మాత్రమే. ఆ సాధన చెయ్యాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు 3 గంటలు అనేటటువంటిది సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం ఎంత అవసరమో అలాగే ఈ దేహం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఈ యొక్క జీవుడు అనేటటువంటి దేవుడు ఇక్కడ ఉండడానికి ఉన్నటువంటి ఆ యొక్క దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికోసం ఖచ్చితంగా 1 గంట సేపు మనం కేటాయించుకోవాలి మాస్టర్స్. వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా శారీరకంగా పనులు మనం చేయడం లేదు ఇప్పుడు. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఆరోగ్యం వచ్చేస్తుందంటే ఆటోమేటిక్ గా
రాదు మాస్టర్స్. మనము ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ముందర బియ్యం పెట్టేసి అన్నం అయిపోతుందంటే అయిపోతుందా? లేచి దాన్ని వండితేనే అది మన ప్లేట్లోకి వస్తుంది. అలాగే ఈ శరీరాన్ని కూడా దానికి ఖచ్చితంగా శారీరక శ్రమ అనేటటువంటిది పెట్టాలి మనం. లేదు ఏదో ఒకటి వ్యాయామం కావచ్చు, వాకింగ్ కావచ్చు, దానికి 1 గంట సేపు మనము ఈ శరీరం కోసం కేటాయించుకోవాలి. వీలైనంతగా ఎక్కువగా వాటర్‌ని తీసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి దాదాపు 75% ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్న వాటరే ఈ యొక్క శరీరంలో ఉంది కాబట్టి ఫుడ్ ద్వారా కడుపు నింపడం గాదు. ఎక్కువగా వాటర్ ద్వారా ఈ శరీరాన్ని నింపుతూ ఈ ఎక్కడో కాదు, మన ఆరోగ్యం అనేటటువంటిది మన చేతుల్లోనే ఉంది. అలాంటి ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉందంటే మనం ఎలా కాపాడుకోవాలి? అన్నిటిని పొదుపు చేయాలి మాస్టర్స్. ఆలోచన చేయడాన్ని పొదుపు చేయాలి. అనవసరమైన ఆలోచనలు అవసరం లేదు. అనవసరమైనటువంటి మాటలు అవసరం లేదు మనకి. ఎప్పుడైతే మనము వారంలో ఒకరోజు మౌనం అన్నాం కదా! దాన్ని ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేద్దాం. అవసరమైన కొంతసేపైనా. ఈరోజు నేను ఒక గంట సేపు మౌనంగా ఉంటాను. ఎప్పుడు? ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చక్కగా వింటాను. అలా గురువుగారు అదే చెప్తారు. కబీర్ దాస్ చెప్పింది. కాలు కరైసో ఆజ్ కరైసో. మంచి పనులు వాయిదా అవసరం లేదు. రేపు చేయాలనుకున్న పనిని ఈ రోజే చేద్దాం. ఈ రోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేద్దాం. ఇప్పుడే మొదలు పెడదాం. ఇక్కడ మనం ప్రపంచాన్ని మార్చాలని వెళ్ళడం లేదు మాస్టర్స్. మన కుటుంబాన్ని మార్చాలని వెళ్ళడం లేదు. మనల్ని మనం మార్చుకుంటున్నాం. మనం హ్యాపీగా జీవించాలి అంటే మనల్ని మనము చక్కగా సాధన చేసుకుంటున్నాం. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎప్పుడప్పుడు మన మైండ్‌ని ఖాళీ చేసుకొని వర్తమానంలో ఉంటున్నాం. ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో ఎన్ని బహుమానాలు ఇవ్వడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది అంటే అన్ని రెడీగా ఉన్నాయి మాస్టర్స్ మనకి. వదిలేద్దాం. గతంలో మనం కింగులైనా, పులులైనా, సింహాలైనా మనకు అవసరం లేదు. ఒక రాజ్యానికి అధిపతులైనా మనకు అవసరం లేదు. మన కోట్ల ఆస్తి ఉంది. అది వెళ్ళిపోయింది. అవసరం లేదు. ఈ రోజు మనమేంటి? రేపు ఎలా ఉంటాము అనేటటువంటిది మనకు అవసరం లేదు. గతంలో బాధ వద్దు. రేపేం జరుగుతుందో అనేటువంటి భయం వద్దు. ఈ రోజులో ఉన్నప్పుడే నిజంగా మన యొక్క ఎనర్జీ మన దగ్గర ప్యూరిటీ ఉంటే ఎవరు రావాలో అలాంటి వాళ్ళే వస్తారు మనకి. ఎందుకంటే ఎదుటివాడు అనేటటువంటి వాళ్ళు మన మిర్రర్. మనం ఏదైతే చూడండి అద్దంలో మన వేరే రూపం కనపడదు కదా! మనము ఇదంతా నల్లగా పూసుకున్నాం అనుకోండి, మనం వికారంగా కనపడతాం. లేదు అందంగా ఉన్నామనుకోండి, అదే అందం మనకు ఎదురుగా కనపడుతుంది. మీ ఎదురుగా శత్రువులు కనపడుతున్నారా? లేదంటే గొడవ పడే వాళ్ళు కనపడుతున్నారా? లేదంటే ప్రేమతో పలకరించే వాళ్ళు కనపడుతున్నారా? అది కేవలం రిఫ్లెక్ట్ మనమే. అలాంటి రిఫ్లెక్ట్ కావాలి అంటే ప్యూరిటీ మనలో పెరగాలి. సరైన సాధన చేసినప్పుడే నిజంగా మన గురుగారు చూడండి. ఆయన ఏం చెప్తారో అదే చేస్తారు. ఆయన చెప్పేదొకటుండదు, చేసేదొకటుండదు. ఎక్కడ కానీ ఆయన ఒకటే నేర్పించారు మన గురువుగారు మనకు. మాట మీద ధ్యాస. ఆ మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస కంటే ఇంపార్టెంట్ మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెడితే మనం ఒకరే హ్యాపీగా ఉంటాం. మాట మీద ధ్యాస పెడితే ఎవరు బాగుంటారు, ఎవరు ఎలా ఉంటారు అనేటటువంటిది ప్రాక్టికల్‌గా మనం గాన ప్రయోగం చేస్తే మనకే అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే మళ్ళీ మనం పెట్టాల్సింది శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఈ యొక్క సాధనని మనం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటే సాధన చేస్తూ సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఇవన్నీ నేర్పించాలి మనం. వేమన పద్యాల్ని రోజుకొక పద్యమైనా, భగవద్గీత శ్లోకాన్ని రోజుకొక శ్లోకమైనా మన బిడ్డలకి నేర్పించాలి. మనం తెలుసుకోవాలి. మన గురువుగారు ఇచ్చినటువంటి గీతాయనం ఉంది. రోజుకు యూట్యూబ్ నొక్కామంటే ఒక్క శ్లోకాన్నైనా వింటే ఆ రోజు కావాల్సిందా ఏదైతే అవసరమో అది అందులో నుంచి మనకు అందించేసి పెట్టేశాడాయన. మహానుభావుడు అన్ని ఒరేయ్ నీకేం గావాలో నీ జీవితాంతం నేనున్నాయిరా అని అన్నీ ఉన్నాయి. గురువుగారి వీడియోస్ కావచ్చు, గురువుగారు మాట్లాడినవి కావచ్చు, ఏమి కావాలన్నా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంత అద్భుతమైన సమయాన్ని మనం ఎందుకోసం ఉపయోగించుకుంటాం అనేది మనమే
ఆలోచన చేయాలి మాస్టర్స్. కాబట్టి ఈ రోజు నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని మీ అందరికీ అందజేయడానికి నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి మన శైలజ మేడం వాళ్ళకి, ఇక్కడ మన గ్రూప్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ మరొక్క మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరం కలుసుకోవడానికి మూల కారకులైనటువంటి మన గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నా గురువులకి థ్యాంక్ యూ సో మచ్.